హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఈ క్రికెట్కి సంబంధించిన న్యూస్లు కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, పర్సెప్షన్స్ కావచ్చు, మనకు జరిగే మ్యాచ్ల గురించి కావచ్చు, ఇంతవరకు అయితే ఈ మధ్య మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడదామని వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇండియా ఇంతవరకు గ్రూప్ స్టేజ్లో మాత్రం ఖచ్చితంగా బాగా పర్ఫామ్ చేసిందని చెప్తా. ఇంతవరకు ఇండియా T20 ఫార్మేట్లో ఉన్న ఫాము బీభత్సం అనమాట. ఆ ఫామ్ను చూసుకొని మరి కాన్ఫిడెన్స్ ఉంది ఆడుతున్నారో, కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి లైట్ తీసుకుంటున్నారో తెలియట్లేదు. ప్రతి ఒక్కరు చాలా చాలా నిజంగా నిర్లక్ష్యంగా ఆడినట్టు అనిపించింది వాళ్ళకి మాత్రం సౌత్ ఆఫ్రికాతో. ఆల్మోస్ట్ లాస్ట్ బిఫోర్ మ్యాచెస్ కూడా చాలా వరకు ఎక్కడ కన్సిస్టెంట్ ప్లేయర్స్ లేరు. అంటే ప్రతి మ్యాచ్ ఒకరు ఎవరో క్లిక్ అయ్యి బాగానే ఆడుతున్నారు, బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. ఎవరో ఒకరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తుంది ఆ గెలిచినప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట. గ్రూప్ స్టేజ్లో ఎలా అన్నా కూడా ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి మ్యాచ్ గెలవడానికి ట్రై చేయాలి. ప్రతి మ్యాచ్ గట్టి పోటీ ఇవ్వాలి. అస్సలు మినిమం కాంపిటీషన్ కూడా ఇవ్వాలి సౌత్ ఆఫ్రికా. ఇవ్వాలి ఇండియా టాప్ టీం నుంచి టాప్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అట్లాంటిది ఏదో దగ్గరలో కొద్దో గొప్పలో పోయిందిలే అనుకోవచ్చు, అనుకుంటే పోయినా అది వేరే అనుకోవచ్చు. బట్ ఇవాళ జరిగిన మ్యాచ్ చాలా చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎవరి పర్ఫార్మెన్స్ కూడా నిలకడగలేదు. మన కండిషన్స్, ఇండియా పిచ్, మనకు బాగా అలవాటున్న పిచ్చెస్, అహ్మదాబాద్ పిచ్, మన ప్లేయర్స్కి అందరికీ తెలియాలి. ఎక్కువ మ్యాచ్లు ఆడిన ప్లేస్ అది. అలాంటి ప్లేస్లో సౌత్ ఆఫ్రికా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నట్టు మన వాళ్ళు ఆ ప్లేస్ని ఎందుకు అడాప్ట్ చేసుకోలేకపోయారో తెలియదు. కానీ సెకండ్ బ్యాటింగ్కి టఫ్ అయ్యుండొచ్చు బ్యాటింగ్, బట్ కనీసం మినిమం ఫైట్ ఇవ్వలేదు. చిన్న స్కోర్ దగ్గర ఓడిపోవడం వేరు, ఇంత లాంగ్ స్కోర్తో ఓడిపోవడం వేరు. 111 రన్స్ అనుకుంటా, అంతే. ఏంటి అసలు మరి దారుణంగా. ఎవరి బ్యాటింగ్లో కూడా స్టెబిలిటీ లేదు, కన్సిస్టెన్సీ లేదు. ఒకరు ఆడితే ఒకరు ఆడరు, ఒక మ్యాచ్ ఒకరు ఆడితే ఇంకో మ్యాచ్ ఒకరు ఆడతారు. అంటే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే ఒక పర్సన్ ఒకరు లేరు అనమాట. నిజంగా వన్ డౌన్ లో విరాట్ కోహ్లీని ఖచ్చితంగా ఇప్పుడు మిస్ అవుతున్నట్టు అనిపించింది. చాలా చాలా దారుణంగా మిస్ అయిపోతున్నట్టు అనిపించింది. విరాట్ కోహ్లీ చేజింగ్ లో ఉంటే ఆబ్వియస్లీ మ్యాచెస్ గెలిచే అవకాశము 99.999% ఖచ్చితంగా ఉంటుంది. అంత బాగా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయగల ప్లేయర్ అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అంటే లాస్ట్ వరల్డ్ కప్ లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు అనొచ్చు. ఇది కూడా అంటారు, విరాట్ కోహ్లీ ఆడతాడానికి ఎవరు ఆడరా అని. సో వన్ డౌన్ లో వచ్చే ప్లేయర్ ఎవరు కూడా రిప్లేస్ చేయలేకపోతున్నారు. తిలక్ వర్మను ఆల్మోస్ట్ దగ్గరగా చూసాను అనమాట. వన్ డౌన్ లో వచ్చే ప్లేయర్ గా విరాట్ కోహ్లీ ప్లేస్ కొంచెం రిప్లేస్ చేయగల కేపబిలిటీ ఉందని. బట్ ఈ సిరీస్ లో తిలక్ వర్మ పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉంది. 120 స్ట్రైక్ రేట్ మాత్రమే ఉంది. అట్లీస్ట్ మినిమం పర్ఫార్మెన్స్ లేదు. ఒక్క మ్యాచ్ కూడా కన్సిస్టెంట్ గా ప్లే చేయట్లేదు. ఒక్క మ్యాచ్ లో కూడా హైలైట్ ఇన్నింగ్స్ ఆడలేదు. వన్ డౌన్ లో వచ్చి అలాంటి వన్ డౌన్ ప్లేస్ చాలా ప్రీషియస్ నిజంగానే. ఆ ప్లేస్ ని ఎవరు రిప్లేస్ చేస్తారని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బట్ ఎవరు రిప్లేస్ చేయలేకపోతున్నారు. స్టిల్ విరాట్ కోహ్లీని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. విరాట్ కోహ్లీ తప్ప ఇంకెవరు ఆ ప్లేస్ ని ఎవరు ఆడలేకపోతున్నారే అని బాధపడాల్సి వస్తుంది అనమాట. సో నాకు తెలిసి ఇలా పర్ఫామ్ చేస్తే మాత్రం సౌత్ ఆఫ్రికానే కాదు, నెక్స్ట్ వచ్చి జింబాబ్వే మ్యాచ్ కూడా ఓడిపోతాం ఈజీగా. అలా ఆడుతున్నారు మన వాళ్ళు కన్సిస్టెన్సీ లేకపోతే. ఎందుకంటే జింబాబ్వే కూడా చిన్నగా ఏం లేదు. ఆ టీం కూడా చాలా గట్టిగా ఫైట్ చేసి పర్ఫామ్ చేసి ఆస్ట్రేలియాని కూడా ఓడించి ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ గెలిచింది. ఒక మ్యాచ్ టై అయిపోయింది వర్షం వల్ల. అన్ని మ్యాచ్లు గెలిచి గ్రూప్ స్టేజ్ లో ఇవాళ సూపర్ 8 లోకి వచ్చింది అనమాట. నెక్స్ట్ మ్యాచెస్ చాలా చాలా టఫ్ గా ఉండబోతాయి కాబట్టి ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల నెక్స్ట్ 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి. అది కూడా మంచి రన్ రేట్ కూడా మెయింటైన్ చేయగలగాలి. లేకపోతే ఫస్ట్ టాప్ 2 టీమ్స్ మాత్రమే వెళ్తాయి కాబట్టి ఆ టాప్ 2 టీం ఏదైనా అవ్వచ్చు, జింబాబ్వే కూడా అవ్వచ్చు దాంట్లో. కాబట్టి ఇట్లా లైట్ తీసుకున్నట్టు నాకైతే అనిపించింది అనమాట. ఈ మ్యాచ్ గెలవాల్సింది, బట్ చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. దిస్ అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ 3 మ్యాచ్లు 0 పోయినాయి. ఇవాళ ఇషాన్ కిషన్ డక్అవుట్. అలాగే అభిషేక్ శర్మ ఇవాళ ఆడతాడేమో అనుకున్నా. ఆ దిష్టి పోయిందిలే అభిషేక్ శర్మది. ఓపెనింగ్ ఇషాన్ కిషన్ తీసుకున్నాడు కదా, గెలిస్తే అదే ఈ మ్యాచ్ నా పర్ఫామ్ చేస్తాడేమో అనుకున్నా. నో ఛాన్స్. అసలు సౌత్ ఆఫ్రికాలో బౌలింగ్ మెచ్చుకోవాలి, వాళ్ళ బ్యాటింగ్ మెచ్చుకోవాలి. ఫస్ట్ లోనే 3 వికెట్లు పడినా కూడా వాళ్ళ లాంగ్ ఇన్నింగ్స్ ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి మిల్లర్ కావచ్చు, బ్రేవిస్ కావచ్చు, తర్వాత స్టబ్స్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు మంచి పర్ఫార్మెన్స్, మంచి నాకాడారు. తక్కువ బాలకు రన్స్ 45, 63, 44 రన్స్ కొట్టారు. చాలా బాగా ఇన్నింగ్స్ ని బిల్డ్ చేశారనమాట. మన వాళ్ళు మాత్రం నిజంగా ఎక్కడ కూడా ఇన్నింగ్స్ బిల్డ్ చేసే విధంగా అనిపించలేదు. ఎక్కడికక్కడ కుప్ప కోల్పోవడం జరిపింది అనమాట. పవర్ ప్లేలో 3 వికెట్లు 4 వికెట్లు పడిపోయినాయి. 6 ఓవర్లకి 31 రన్స్. వాళ్ళు 6 ఓవర్లకు 41 రన్స్, 3 వికెట్లు. మన వాళ్ళు 4 వికెట్లు. అక్కడి నుంచైనా మినిమం స్టిల్ కొంచెం అన్న ఫైట్ చేసి ఆడతారేమో అనుకుంటే ప్రతి ఒక్కటి మిస్ షాటే. వాళ్ళ బౌలింగ్ బాగుండొచ్చు కానీ మన వాళ్ళకి ఆ టెంపర్మెంట్ ఆగట్లేదు అనుకుంటా. కొంచెం కూడా బాల్ ని చూసి ఆడలేకపోతున్నట్టేమో అనిపించింది. చాలా తడబడ్డారు, చాలా చాలా ఫంక్ అయ్యారు.
నాకేమో ఇవాళ ఇండియన్ టీమ్ లాగా కనపడలేదు. ఎంత ధైర్యంగా ఆడగలిగి, ఎంత ధైర్యంగా హిట్టింగ్ చేయగలిగి ఇండియన్ టీము, అది కూడా ఇండియన్ పిచ్ లో ఇంత దారుణంగా టీ20 మ్యాచ్ లో ఓడిపోతాయని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి బీభత్సమైన హిట్టర్స్ పెట్టుకొని ఇలా ఓడిపోయిందని ఇంతవరకు నాకు అనిపిస్తుంది. ఈవెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఎవరు నిలబడలేకపోయారు. నిజంగా ఒక 160+ చేజింగ్ వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ ఉన్నప్పుడే, విరాట్ కోహ్లీ చేతిలోనే సాధ్యమైంది అది అప్పుడు. మరి ఈ 160+ టార్గెట్ ని ఇండియా ఎందుకు చేజ్ చేయలేకపోతుంది టీ20లో? ఏంటి కారణం? ఆ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసే ప్లేయర్ లేకపోవడం వల్ల అని నాకైతే ఇప్పుడు అర్థమైంది. ఆ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసే ఒక్క ప్లేయర్ ఉన్నా కూడా ఇవాళ మ్యాచ్ మనం అట్లీస్ట్ దగ్గరకన్నా వచ్చేవాళ్ళం. ఓడిపోతే పోయినాం కానీ కనీసం దగ్గరకన్నా నెట్ మిగిలేదు. నెట్ అసలు చాలా దారుణంగా ఉంటుంది ఇప్పుడు. నెక్స్ట్ మ్యాచ్ లో గెలిచినా కూడా నెట్ కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి మిగతా టీముల పర్ఫార్మెన్స్ దాన్ని బట్టే మన టీం కూడా అవకాశం అనేది వస్తుంది. వెళ్తామా నెక్స్ట్ లెవెల్కి లేదా ఉంది. లేని ఈ సెమీస్ కూడా వెళ్తా డౌట్ అనిపిస్తుంది. ఇప్పుడైతే మాత్రం కొంచెం చిన్న భయం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే నిలకడలేని పర్ఫార్మెన్స్ వల్ల ఇది. సో కొంచెం దాని గురించి కేర్ తీసుకొని ఆడితే బాగుంటుంది. ఇంకోటి బాపుని తీసేసి సుందర్ని పెట్టుకోవడం రైటా రాంగా అని ఆలోచిస్తే, బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బాపు మనకి అది అక్షర్ పటేల్ వచ్చేసి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్, వరల్డ్ కప్ లో ఆడిన ప్లేయర్, అలాగే వైస్ కెప్టెన్ కూర్చోబెట్టి సుందర్ ఆడించాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకున్నా. బట్ ఇవాళ సుందర్ పర్ఫార్మెన్స్ మాత్రం నిజంగా చాలా చాలా దారుణంగా అనిపించింది. వికెట్స్ తీయలేదు, బౌలింగ్ లో అట్ట వేసేసాడు, బ్యాటింగ్ లో కూడా కొద్దిసేపు లేడు, ఎక్కడా నిలబడలేకపోయారనమాట. సో అవకాశాలు రాలే అంటారు, వస్తే ఉపయోగించుకోవట్లేదు. మన టీంలో ఇంత దారుణంగా అయిపోయింది టీం మాత్రం నిజంగా. ఈవెన్ సంజు శాంసన్ కూడా అంతే, అవకాశాలు రాలేదు అనుకుంటాం. ఆయనకు దరిద్రం ఏమో తెలియదు కానీ ఎట్లా మ్యాచ్ పట్టుకున్నా ఆల్మోస్ట్ కొడతాడరా, అవకాశం వచ్చిందిరా అనుకున్న టైంకి ఆయన మొత్తానికి ఫెయిల్ అయిపోతాడు, మ్యాచ్ మొత్తం అస్సామవుతుంది అనమాట. సో నాకైతే నిజంగా ఏమనిపిస్తుంది తెలియదు. చూడాలి మరి ఇండియా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ నుంచి చేసి మంచి రన్ రేట్ తో గెలిస్తే, మంచి రన్స్ తో కావచ్చు, ఎక్కువ నెట్ రన్ రేట్ సంపాదించగలిగితే టాప్ లిస్ట్ లో ఉండే అవకాశం ఉంటే నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలిచినప్పటికీ వేరే కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి. సో చూద్దాం మరి ఏమైతే అన్నది. మీరేమనుకుంటున్నారో? నా ఒపీనియన్ అయితే ఇదనమాట. మీకు అనిపిస్తుంది వాళ్ళ మ్యాచ్ చూసిన తర్వాత ఇండియా ఈ విధంగా పర్ఫార్మ్ చేసి వెళ్ళగలుగుతుందా? ఆ ఛాన్స్ ఉంటుందా? కింద కామెంట్ అయిపోయింది.